సౌత్ ఆఫ్రికాతో 5 టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం కటక్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సమిష్టిగా రాణించిన భారత్ 101 పరుగుల భారీ తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తుగా ఓడించేసింది. ముఖ్యంగా చెప్పాలి అంటే బ్యాటింగ్ పూర్తిగా వైఫల్యం చెందిన వేళ, అలాగే భారత జట్టు బౌలర్స్ అద్భుతంగా రాణించిన వేళ సౌత్ ఆఫ్రికా ఓటమి అనేది ఖరారైపోయింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయం పైన స్పందించిన మార్క్రమ్ చాలా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ తనేమన్నాడంటే, "మేం బౌలింగ్, ఫీల్డింగ్‌లో మెరుగైన ప్రదర్శనే చేశాం. ఈ మ్యాచ్‌ను మేము ప్రారంభించిన విధానం కూడా బావుంది. మెరుగ్గా ఆరంభించడంపై మేము ఫోకస్ పెట్టాం. ఆ లక్ష్యాన్ని కూడా అందుకున్నాం. కాబట్టి ఈ మ్యాచ్‌లో మేము ఓడినా కూడా కొంతవరకు మేము ఊరట పొందొచ్చు. కానీ 101 పరుగుల తేడాతో ఓటమి పాలవ్వటం నిజంగా చాలా అంటే చాలా దురదృష్టకరం. ఎందుకంటే అదే దురదృష్టం మమ్మల్ని బ్యాటింగ్‌లో కూడా వెంటాడింది. అయితే ఈ ఫార్మాట్‌లో ఇలా జరగడం సాధారణంగా ఎక్కువగా కామన్‌గా జరుగుతూ ఉంటుంది. తొలి మ్యాచ్‌లో ఇలా జరగడం మాకు బాధాకరంగా అనిపించింది. అయితే ఇక్కడ మేము హార్దిక్ పాండ్యా విషయంలో చాలా తక్కువ అంచనా వేశాం. మొదటి 3 వికెట్లు పడిపోగానే కొద్దిగా రిలాక్స్ అయ్యామేమో అనిపించింది. ఆ తర్వాత హార్దిక్, అక్షర్, తిలక్ విషయంలో మేము ఎక్కడో మా ఒక పట్టుని తప్పామని అనిపించింది. అయితే వీలైనంత త్వరగా ఈ మ్యాచ్‌ని మర్చిపోయి తర్వాత మ్యాచ్‌కు సిద్ధం కావాలి. లేకపోతే ఇంకొక మ్యాచ్ గెలవడం చాలా కష్టం. 2 రోజుల్లోనే మాకు మ్యాచ్ ఉంది. ఈ పిచ్ చాలా స్టిక్కీగా ఉంది. బంతి ఆగుతూ వచ్చింది. టెన్నిస్ బాల్ బౌన్స్ కూడా ఉంది. 175 పరుగులంటే అంత గొప్ప లక్ష్యమేమీ కాదు. ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్ చేసి మరొక 15 పరుగులు తక్కువగా వాళ్ళకి ఇచ్చి ఉండాల్సిందనేది నాకు అనిపించింది. ఇంకా 175 పరుగుల లక్ష్యం పెద్దది కాదు అన్నప్పుడు బ్యాట్‌తో కూడా రాణించాల్సింది. మొత్తానికి రెండిట్లోనూ మేము ఫెయిల్ అయ్యాం. వికెట్లు కోల్పోవడం, స్థిరంగా ఆడలేకపోవటం, మా వైపు నుంచి మొమెంటమ్ తీసుకురాకపోవడం మా ఓటమిని శాసించాయి. ముఖ్యంగా మేము కొంతమంది బ్యాట్స్‌మెన్స్‌ని తక్కువ అంచనా వేశాము. టాప్ ఆర్డర్‌లో ముఖ్యంగా ఓపెనర్‌లు కుప్పకూలంగానే ఇక గేమ్ అయిపోయింది అని అనుకున్నాం. కానీ ఆ తర్వాతే అసలు గేమ్ స్టార్ట్ అవుతుందని అర్థం చేసుకోలేకపోయామంటూ పేర్కొన్నాడు.